ఐపీఎల్ ఫ్యాన్స్ అందరికీ నమస్కారం బ్రో. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఈ రాజస్థాన్ టీంకి ఆడుతున్నా. ఎప్పుడో మొదటి సంవత్సరంలో కొట్టినాం కప్పు. దాని తర్వాత 16 సంవత్సరాల నుంచి కప్పు కొట్టలేదు మనం. సంజు బ్రో, నువ్వేం పరేషాన్ కావద్దులే. మన టీంలో మంచి విదేశీ ఆటగాళ్ళు ఉన్నారు. మన ఇండియన్ ప్లేయర్స్ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా కొడతాం గాని కప్పు. జైస్వాల్, నువ్వేమన్నా అంటావయ్యా. మొన్న వచ్చి అప్పుడే నువ్వు ఇండియా టీంకి సెలెక్ట్ అయిపోయావు. ఎప్పుడు వచ్చామన్నది కాదు సంజు బ్రో, ఇండియన్ టీం కి సెలెక్ట్ అయ్యామా లేదా అదే ముఖ్యం ఇక్కడ. ఏంటి జైస్వాల్, మహేష్ బాబు ఫ్యాన్ లా ఉన్నావు? సినిమా డైలాగ్ వేస్తున్నావేంటి? ఏంటి సంజు బ్రో, నువ్వేమన్నా తక్కువ తిన్నావా ఏంటి? ఐర్లాండ్ వాళ్ళు వాళ్ళ టీంలో ఆడమంటే నువ్వు ఓన్లీ ఇండియన్ తరపున మాత్రమే ఆడతావని చెప్పావు కదా. 2023 ఐపీఎల్లో నేను ఫామ్ లో ఉన్నాను. పోయిన సంవత్సరం ఐపీఎల్లో జైస్వాల్ ఫామ్ లో ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ నా వంతు వచ్చింది, చూసుకోండి మళ్ళా. బట్లర్ బ్రో, నువ్వు ఫామ్ లో ఉన్నావు, బాగానే ఉంది. జైస్వాల్ అంటావా? వాడు మొన్ననే మీ దేశం పైన టెస్ట్ మ్యాచ్ T20 లాగా ఆడి కొంచెం బాగానే ఉన్నాడు వాడు. సంజు బ్రో, అది నాకు తెలుసు గానీ మొత్తానికి మీ దేశం ప్లేయర్స్ ని బాగానే వెనకేసుకొస్తున్నావు గానీ మామూలుగా ఉండదు మన ఇండియా అంటే, చూసుకోమల్లా. ఈసారి ఐపీఎల్లో ఏ టీం అయినా గానీ ఏ బౌలర్ అయినా గానీ నా లక్ష్యం ఒకటే, బంతిని బౌండరీ బయటకి పడేయడం. ఏంటి పవెల్ బ్రో, ఈసారి ఐపీఎల్ కి మంచి ఊపులో ఉన్నట్టున్నావు కదా. నేను ఒక ఐపీఎల్లోనే కాదు, అన్ని దేశపు లీగుల్లో మంచి ఊపులో ఉంటాను నేను. సర్లే పవెల్ బ్రో, ఈసారి మన బ్యాటింగ్ తో మ్యాచ్ ఫినిష్ చేద్దాం గాని. సర్లే హెట్ మై బ్రో, ఈసారి ఐపీఎల్ కి మన వెస్టిండీస్ పవర్ ఏంటో అందరికి చూపించాలి మళ్ళీ. మొన్న టెస్ట్ మ్యాచ్ లో 500 వికెట్లు తీసి ఒక రికార్డ్ నా పేరు మీద రాసుకున్నా. ఇప్పుడు ఐపీఎల్ లో నా స్పిన్ బౌలింగ్ తో రాజస్థాన్ కి ముఖ్యమైన స్పిన్నర్ గా నేను నా పాత్ర పోషిస్తాను. అశ్విన్ బ్రో, రాజస్థాన్ టీంలో నేను కూడా ముఖ్యమైన స్పిన్నర్ నే. పోయినసారి నా స్పిన్ తో సాయి శక్తులారా ప్రయత్నించి కొన్ని వికెట్లు తీశాను. చాహల్, నువ్వేం పరేషాన్ కావద్దు. ఈసారి ఐపీఎల్ లో మన ఇద్దరం కలిసి మన స్పిన్ బౌలింగ్ తో వికెట్లు లేపేద్దాం గాని. సర్లే అశ్విన్ బ్రో, నువ్వు సిద్ధం అంటే నేను యుద్ధం అంటానా ఏంటి? నేను కూడా సిద్ధమే. మొత్తానికి మన జగనన్న మాదిరిగా సిద్ధం సిద్ధం అంటూ బాగానే డైలాగులు వేస్తున్నారు మీరు. సిద్ధం సిద్ధం అనేది మన పోరగాళ్ళందరికీ అమ్మఒడి వస్తుంది, అందుకంటున్నారు సిద్ధం అని. సర్లే కానీ అది వదిలేయండి. ఇంతకు నన్ను మర్చిపోయారేంటి మీరు? మన రాజస్థాన్ టీంలో నేను కూడా మెయిన్ స్పిన్నర్నే. ఆస్ట్రేలియాకి వరల్డ్ కప్ కొట్టించాను నేను. ఇప్పటికే మన టీంలో నేను అశ్విన్ బ్రో ఉన్న స్పిన్ బౌలర్లుగా, పైగా నువ్వు విదేశీ ఆటగాడు. నిన్ను ఉంచుతారో పీకుతారో మాకెటెరక. అంత సీన్ లేదులే చాహల్, మేము వరల్డ్ కప్ కొట్టినాం, దాన్ని చూసైనా నా టీంలో వేసుకుంటారు. చూడు జంపా బ్రో, వరల్డ్ కప్ కి ఐపీఎల్ కి చాలా తేడా ఉంది. ఐపీఎల్ అనేది మా ఆట, అది అయితేనేం పర్లేదు కానీ నిన్ను అప్పుడప్పుడు వేసుకుంటాం. అప్పుడప్పుడు నన్ను టీంలో వేసుకోవడానికి నేనేమన్నా ఇంపాక్ట్ ప్లేయర్నా ఏంటి? మంచి సలహా ఇచ్చావు జంపా బ్రో. ప్రతి మ్యాచ్ లో నిన్ను ఇంపాక్ట్ ప్లేయర్ గా వేస్తాం. అవసరమైతే యూస్ చేసుకుంటాం, లేకపోతే వదిలేస్తాం. రాజస్థాన్ టీం ఈసారి బాగానే గట్టిగా ఉంది. ఈసారి మన బౌలింగ్ తో వికెట్లు తీసి కప్పు తెప్పించాలి. బోల్ట్ బ్రో, నీతో పాటు నేను కూడా ఫాస్ట్ బౌలర్నే. పోయినసారి చూసావు కదా, ధోని భయ్య గ్రీస్ లో ఉన్నా కానీ నా బౌలింగ్ జట్ట గెలిపించాను. శర్మ బ్రో, నువ్వు నక్క తోక తొక్కొచ్చావు. ఆ రోజు ధోని భయ్య గురించి తెలిసి కూడా నువ్వు అలా మాట్లాడతావా ఏంటి? ధోని భయ్య గురించి నాకు తెలుసులే, ఏదో కొంచెం ఓవర్ యాక్షన్ అయింది, ఏం పర్లేదు కానీ. ఇంతకీ నాకు ఒకటి అర్థం కావట్లేదు. SRH మ్యాచ్ లో నో బాల్ వేసి మ్యాచ్ పొందింగావు, అది గుర్తుందా లేదా? సర్లే బోల్ట్ బ్రో, ఆ రోజు లక్ కొంచెం తక్కువగా ఉన్నింది, అందువల్ల నో బాల్ పడిపోయింది. అది జరిగి చాలా రోజులు అవుతుంది, అది గతం కథ మాదిరి మర్చిపోవాలి.